అసెంబ్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్కు భూసేకరణపై ఆర్&ఆర్ ప్యాకేజ్ అమలు తీరుపై టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు భూసేకరణకు సంబంధించి ఇచ్చిన ఆర్&ఆర్ ప్యాకేజీలో మిగిలిపోయిన వారికి త్వరలోనే న్యాయం చేస్తామని అన్నారు. 20 మంది రైతులకు భూసేకరణకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందని అన్నారు. ఇక వీరికి సంబంధించి కోర్టుల్లో కేసులు ఉన్నాయని వాటిని త్వరగా పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని సందర్భంగా ఆయన తెలియజేశారు. న్యాయం చేయాల్సిందిగా కోరుతున్న అధ్యక్ష, చివరిగా మిమ్మల్ని కోరేది ముందుగానే లాస్ట్ అన్నారు, మళ్ళీ చివరిగా అంటున్నారు. చివరి ఇంగ్లీష్లో అన్నారు, తెలుగులో అన్నారు. అంటే నడుస్తున్నప్పుడు కొన్ని పాయింట్లు గుర్తొస్తున్నాయి అధ్యక్ష. అందుకనే అధ్యక్ష చివరిగా నేను అడిగేది, కొంతమందికి ప్లాట్లు రాలేదు, కొంతమందికి మేజర్ మ్యాటర్స్ కన్నా ఉన్నటువంటి రెగ్యులైజ్ చేయాలి, ఆర్కార్డ్ డౌట్ఫుల్ ఉన్నవి కొంచెం రెగ్యులైజ్ చేయాలి, కాంపన్సేషన్ ముఖ్యంగా రైతులకి కాంపన్సేషన్ ఇవ్వకుండా ఉన్నటువంటి కేసులు 20 కేసులు ఉన్నాయని చెప్పావు. ఒక్కసారి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి ఆ కాంపెన్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. దయచేసి దీన్ని అధికారులు, ముఖ్యంగా మా మంత్రి గారిని సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రైవేట్ భూమికి పరిహారం చెప్పాను అధ్యక్ష. 23,40,78,658 ఇచ్చడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ భూమికి 1,40,74,288 రూపాయలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ప్రారంభంలో 17,998 ఆర్ కార్డు జారీ చేయబడ్డాయి అధ్యక్ష. వివరంగా విచారణ నిర్వహించిన తర్వాత అధ్యక్ష, అనుమానాస్పద కార్డులు ఎక్కువగా ఉన్నాయి చూసి లాస్ట్కి 15,907 ఆర్ కార్డులు జెన్యున్గా ఉన్నాయని చెప్పేసి నిర్ధారించడం జరిగింది అధ్యక్ష. అంటే 600